హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఇక వంటల విషయం, ప్రతిరోజు రోజుకో కూర తినండి, అది ఆరోగ్య సూత్రం. ఇవాళ పొటాటో చేసుకున్నారా, పొటాటో కర్రీ చేసుకున్నా, ఓ రోజు పొటాటో కర్రీ, ఓ రోజు పొటాటో వేపుడు, ఓ రోజు పొటాటో ఉల్లిపాయ, ఓ రోజు పొటాటో కారం కూర, ఓ రోజు పొటాటోగా ఇలాగ 7 రోజులు 7 పొటాటో వెరైటీలు కాకుండా బంగాళదుంప, క్యారెట్, బీట్రూటు, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, అన్ని ఆకుకూరలు, ఆనపకాయ, కొంతమంది సొరకాయ అంటారండి దీన్ని మనలో, సొరకాయ లేక ఆనపకాయ, తర్వాత చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడు, గోరు చిక్కుడు, సన్న చిక్కుడు, వంకాయలు, అన్ని రకాల వెరైటీ వంకాయలు, దొండకాయలు ఏమిటో వాటికి మెదడు పెరగదంటూ అది ఒక నిషిద్ధ పదార్థంగా చూస్తారండి చాలామంది. అది చాలా తప్పు. దొండకాయ నిషిద్ధ పదార్థం కాదు. ఎవరైనా కాశీలో వదిలేస్తే వదిలేయవచ్చు, వాళ్ళు తినరు అంతే. అంతేగాని దొండకాయ నిషిద్ధ పదార్థం కాదు, చాలా మంచిది ఒంటికి దొండకాయ. అసలు మెదడుకిను దొండకాయకి సంబంధమే లేదు నన్ను అడిగితే. మీరు మంచి వాతావరణాన్ని కల్పిస్తే పిల్లలు చక్కగా చదువుకుంటారు. చదివేందుకు డబ్బు సంపాదిస్తే చాలంటే వాళ్ళు చదువుకోరు, ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి మీ మొహాన పడేస్తారు. చదువుని చదువుగా చదివించాలి చక్కగా తల్లిదండ్రులు. అంతేగాని దొండకాయ తిన్నవాళ్ళు ఎవ్వరు ఏమిటి, ఇప్పుడు ఇంతమంది మేధావులు ఉన్నారు మన దేశంలో, వీళ్ళు ఎవరు దొండకాయ తిని ఉండరా? దొండకాయ, కాకరకాయ, ములంకాడ, తర్వాత ఈ బెంగళూరు వంకాయ అంటారండి అది, క్యాప్సికమ్, ఇలా దోసకాయ, అరటికాయ, అరటి దూట, అరటి పువ్వు. అసలు అరటి దూట అంటే బాగా నిషిద్ధం చాలామంది ఇళ్లల్లో. అరటికాయ ఇంకా తద్దినాలకే పితృకార్యాలకే వాడతారు. ఎవరు చెప్పారండి పితృకార్యాలకి మాత్రమే అరటికాయ కూర చేసుకోవాలని? ఏ ఊర్లో చెప్పారు, ఏ శాస్త్రంలో చెప్పారు, ఏ పురాణంలో చెప్పారు, ఏ వేదంలో చెప్పారు, ఏ స్మృతిలో చెప్పారు, ఏ శృతిలో చెప్పారు? ఎక్కడా లేదు అలాగా. మామిడికాయ, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, సరే ఎవరి కొన్ని కుటుంబాల్లో ఏదో ఏకాదశి ద్వాదశుల్లో కొన్ని తినరు, అవి తప్ప, ఆ రోజులు తప్ప, ఏకాదశి ద్వాదశి ఏదో శుక్రవారం మంగళవారం శనివారం ఇలా తప్ప. ఇలా అన్ని కూరలుగా వండుకోవచ్చు. వీటిల్లో చాలా కూరగాయలతోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. సొరకాయ, ఆనపకాయ అంటాము, సొరకాయ అంటాం, దాంతో పచ్చడి చేసుకోవచ్చు చక్కగా. చిక్కుడుకాయతో దోసకాయలాగా పెట్టుకోవచ్చు, దోసకాయతో దోసకాయ పచ్చడి, దోసకాయ కూర, దోసకాయ పప్పు, దోసావకాయ ఇలా చేసుకోవచ్చు. అలాగే దోసకాయ పచ్చడి వివిధ రకాలుగా చేసుకోవచ్చు. ఓసారి వెల్లుల్లి వేసి చేసుకోవచ్చు, ఓసారి చింతపండు పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, ఓసారి ఉల్లిపాయ దోసకాయ ఇంత చింతపండు వేసి చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాలుగా దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు. అలాగే అరటి దూటతో పెసరపప్పు వేసి చేసుకోవచ్చు, అల్లం పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, ఉల్లికారం దంచి వేసి చేసుకోవచ్చు, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క కూరతో కొన్ని కూరగాయలతో వివిధ రకాలు చేసుకోవచ్చు. అలా వివిధ రకాలు చేసుకుని తినండి. మీ ఇళ్లల్లో మీ బామ్మలు, మీ అత్తగారులు, మీ 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 ఇంట్లో మీ తరతరాల్లో మీ తల్లులు మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారో, ఎలా తింటున్నారో అలా చేసుకుని శుభ్రంగా తినండి. అంతేగాని మసాలాలు ఎంతసేపు మసాలాలు దంచేసి ఏదో మొగ్గ చుక్క పువ్వు కాకు బెరడు వీటితో దంచేసి చేయడం కాదు. ఇలా మన భారతదేశంలో పండే ప్రతి పంటని తినండి, ప్రతి కూరగాయని తినండి. ఇది బ్యాక్టీరియాలకి చాలా మంచి చెక్, ఇమ్యూనిటీ బూస్టింగ్. అలాగే జీలకర్ర, మెంతులు, మిరియాలు, ధనియాలు, వాము, గసగసాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటినీ
కషాయంగా తీసుకుంటారో, కూరల్లో వేసుకుంటారో, పచ్చిగా తినేస్తారో, నిత్యం మీ ఇంట్లో వాడకంలో ఉంచుకోండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ SSVI News JPRS Richard.